హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z స్టడీ కంటెంట్. ఈరోజు మనం సైకాలజీ పెడగాజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, బాలల హక్కుల పరిధిలో విద్యా హక్కు ఈ క్రింది ఏ హక్కు పరిధిలోకి వస్తుంది? ఆప్షన్స్: రక్షణ పొందే హక్కు, జీవించే హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అభివృద్ధి చెందే హక్కు. నెక్స్ట్ బిట్ చూద్దాం. చైల్డ్ రైట్ కన్వెన్షన్లోని మొత్తం ఆర్టికల్స్ సంఖ్య. ఆప్షన్స్ 41, 45, 54, 30. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 54. నెక్స్ట్ బిట్ చూద్దాం. RTE 2009 ప్రకారం సరికానిది: ఏ. విద్యార్థి వయస్సు నిర్ధారణ జరగకపోతే ప్రధానోపాధ్యాయుడు ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు. మార్కులు తక్కువ వచ్చు విద్యార్థులను అదే తరగతిలో ఉంచి మరలా బాగా చదివించాలి. సి. వికలాంగ విద్యార్థులను కూడా అదే పాఠశాలలో చేర్పించుకోవాలి. ఆప్షన్స్ ఏ మాత్రమే, ఏ మరియు బి, ఏ బి మరియు సి, బి మాత్రమే. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. ఏది కరెక్ట్ ఆన్సరో గెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బి రెండూ కూడా సరికావన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక మైనరును భిక్షాటన చేయించడం కోసం ఎత్తుకుపోవడం, అందుకు ప్రోత్సహించడం అనేది ఈ క్రింది ఏ సెక్షన్ కింద నేరం అవుతుంది? ఆప్షన్స్ IPC 363A, IPC 366B, IPC 361B, IPC 363A. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ IPC 363A. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం బాలలు అనగా ఆప్షన్స్ 14 సంవత్సరాల లోపు బాలబాలికలు, 18 సంవత్సరాల లోపు బాలబాలికలు, 18 సంవత్సరాల లోపు బాలికలు, 21 సంవత్సరాల లోపు బాలురు, 15 సంవత్సరాల లోపు బాలబాలికలు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 18 సంవత్సరాల లోపు బాలబాలికలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. NCF 2005 పౌరశాస్త్రమును ఈ పేరుతో పిలవమని కోరింది. ఆప్షన్స్ సామాజిక శాస్త్రం, మానవ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, జనాభా విద్య. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ రాజనీతి శాస్త్రం. పౌరశాస్త్రంను రాజనీతి శాస్త్రం అని పిలవమని కోరింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. NCF 2005 ఈ అభ్యసనమును కోరుకున్నది. ఆప్షన్స్ తరగతి గదుల్లో అభ్యసనం, ప్రయోగశాలల్లో అభ్యసనం, విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం, పైవన్నీ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. AP రూల్స్ 2013 ప్రకారం పాఠశాల విద్యా కమిటీ SMCకి చైర్మన్గా వ్యవహరించబడేవారు. ఆప్షన్స్ గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖాధికారి, SMCలోని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎన్నుకోబడిన ప్రతినిధి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ SMCలోని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎన్నుకోబడిన ప్రతినిధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200కి మించినట్లయితే ఉపాధ్యాయుల నియామకమునకు సంబంధించి సరి అయినది. ఆప్షన్స్ ప్రధానోపాధ్యాయుడు కాకుండా విద్యార్థి టీచర్ల నిష్పత్తి 40:1 మించకూడదు. ప్రధానోపాధ్యాయునితో కలిపి విద్యార్థి టీచర్ల నిష్పత్తి 40:1 మించకూడదు. ప్రధానోపాధ్యాయుడు కాకుండా విద్యార్థి టీచర్ల నిష్పత్తి 30:1 మించకూడదు. ప్రధానోపాధ్యాయునితో కలిపి విద్యార్థి టీచర్ల నిష్పత్తి 30:1 మించకూడదు. 4 ఆప్షన్స్ చూడండి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్.
కరెక్ట్ ఆన్సర్ ప్రధానోపాధ్యాయుడు కాకుండా విద్యార్థి టీచర్ల నిష్పత్తి 40:1 మించకూడదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వార్షిక ప్రణాళికను రూపొందించవలసినది. ఆప్షన్స్ విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు, విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రధానోపాధ్యాయుడు, సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడు, సంవత్సర ఆరంభంలో ప్రధానోపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వార్షిక ప్రణాళికను రూపొందించవలసినది. కరెక్ట్ ఆన్సర్ విద్యా సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాఠ్యాంశాలను వరుస క్రమంలో బోధించడానికి ఉపయోగపడే పథకం. ఆప్షన్స్ వార్షిక పథకం, యూనిట్ పథకం, పాఠ్య పథకం, బ్లూ ప్రింట్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ యూనిట్ పథకం. వరుస క్రమంలో బోధించడానికి యూనిట్ పథకం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉత్తమ పాఠ్య పథకంలో ఆప్షన్స్ పాఠ్యాంశ ఆశయాలు స్పష్టంగా రాయాలి, పాఠ్యాంశ విలువలు స్పష్టంగా పేర్కొనాలి, పాఠ్యాంశ ప్రయోజనాలు తెలపాలి, సాధించవలసిన లక్ష్యాలు రాయాలి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఉత్తమ పాఠ్య పథకంలో కరెక్ట్ ఆన్సర్ సాధించవలసిన లక్ష్యాలు రాయాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. NCF 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక చట్టం యొక్క మార్గదర్శక సూత్రం కానిది. ఏ పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానరాశిని అనువర్తింపచేయాలి, బి సరళత గల పరీక్షా విధానము ఉండాలి, సి అభ్యసనలో అర్థం కాని విషయములను బాగా కంఠతా పట్టించే నూతన పద్ధతులు నేర్పించాలి. ఆప్షన్స్ ఏ మాత్రమే, బి మరియు సి, సి మాత్రమే, ఏ మరియు సి. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సి మాత్రమే. మార్గదర్శక సూత్రం కానిది సి మాత్రమే అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. తరగతి గదిలో అన్ని విధాల శ్రేయస్కరం అయిన నాయకత్వం. ఆప్షన్స్ సహభాగి, ఆదేశాత్మక, అనుమతించే, నియంతృత్వ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. శ్రేయస్కరమైన నాయకత్వం. కరెక్ట్ ఆన్సర్ సహభాగి నాయకత్వం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక పాఠశాలలో త్రైమాసిక పరీక్షల యొక్క నిర్వహణ అనేది. ఆప్షన్స్ అభ్యసన కొరకు నిర్వహించబడిన నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం, అభ్యసన యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం, అభ్యసన కొరకు నిర్వహించబడిన సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం, అభ్యసన యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. ఏది కరెక్ట్ ఆన్సరో గెస్ చేయండి. పాఠశాలలో త్రైమాసిక పరీక్షల యొక్క నిర్వహణ అనేది. కరెక్ట్ ఆన్సర్ అభ్యసన యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం. నెక్స్ట్ బిట్ చూద్దాం. NCF 2005 సూచనలో నిజము కానిది. ఆప్షన్స్ ప్రాథమిక పాఠశాలలో సాంప్రదాయ బోధనా పద్ధతిని ఉపయోగించాలి, బాలలు తమ ఇంటి భాషను పాఠశాలలో ఉపయోగించటాన్ని అనుమతించాలి, క్రీడలు, చేతి పనులను తప్పనిసరి చేయాలి, కొత్తగా ప్రశ్నించడానికి పిల్లలకు అవకాశం కల్పించాలి. NCF 2005 సూచనలో నిజం కానిది. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రాథమిక పాఠశాలల్లో సాంప్రదాయ బోధనా పద్ధతిని ఉపయోగించాలి అనేది నిజం కాదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సన్నివేశాలను ఏర్పాటు చేయటం అనే సోపానం గల బోధనా పద్ధతి. ఆప్షన్స్ ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగ పద్ధతి, కృత్యాధార పద్ధతి. సన్నివేశాలు ఏర్పాటు చేయడం అనే సోపానం గల బోధనా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ప్రాజెక్ట్ పద్ధతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. RTE 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ఒక విద్యా సంవత్సరంలో కనిష్టంగా పనిచేయవలసిన పని దినాల సంఖ్య. ఆప్షన్స్ 200, 220, 220, 220, 200, 200, 220, 200. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 200, 220. ప్రాథమిక పాఠశాలలు 200, ఉన్నత పాఠశాలలు 220 కనిష్టంగా పనిచేయాల్సినటువంటి పని దినాల సంఖ్య.
నెక్స్ట్ బిట్ చూద్దాం. బహుళైచ్ఛిక ప్రశ్నలు ప్రధానంగా ఆప్షన్స్ జ్ఞానం పునఃస్మరణ, జ్ఞానం గుర్తింపు, అవగాహన గుర్తింపు, అవగాహన వర్గీకరణ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జ్ఞానం గుర్తింపు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ రకమైన ప్రశ్నలలో భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఉంటుంది? ఆప్షన్స్ ఖాళీలను పూరించడం, వ్యాసరూప ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచు ప్రశ్నలు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఉండేది. కరెక్ట్ ఆన్సర్ వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది? ఆప్షన్స్ ప్రాజెక్ట్ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, కృత్యాధార పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది. కరెక్ట్ ఆన్సర్ ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో ఎవరి విషయంలో ప్రత్యేక విద్య తప్పనిసరిగా ఉండాలి? ఆప్షన్స్ ప్రతిభావంతులు, అభ్యసన వైకల్యం కలవారు, బోధించగల బుద్ధిమాంద్యులు, శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు. ప్రత్యేక విద్య తప్పనిసరిగా ఉండాల్సింది. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ నాయకత్వాన్ని ఏ విద్యార్థి లెక్క చేయడు? ఆప్షన్స్ సహభాగి, ఆదేశాత్మక, అనుజ్ఞ, నియంతృత్వ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అనుజ్ఞ. నెక్స్ట్ బిట్ చూద్దాం. నిర్దేశక కౌన్సిలింగ్కు సంబంధించి సరైన ప్రవచనంను గుర్తించుము. ఏ కౌన్సిలర్ క్రియాత్మక పాత్ర పోషిస్తాడు, బి సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది, సి కౌన్సిలీ తగిన నిర్ణయాలు స్వయంగా తీసుకోలేడనే ఉద్దేశంతో చేయదగిన మంత్రణం. ఆప్షన్స్ ఏ మరియు బి, ఏబి మరియు సి, సి మాత్రమే, బి మరియు సి. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏ, బి మరియు సి 3 సరి అయినవే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో ఏ శిశువుల సాధన వారి మానసిక సామర్థ్యం కన్నా తక్కువగా ఉంటుంది? ఆప్షన్స్ శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు, అభ్యసించగల బుద్ధిమాంద్యులు, అభ్యసన వైకల్యం కలవారు, దృష్టిమాంద్యం కలవారు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అభ్యసన వైకల్యం కలవారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం. ఆప్షన్స్ స్వీయ అభ్యసనకు అవకాశం కలిగించాలి, ఉపాధ్యాయుడు తేలికగా బోధించేందుకు అనువుగా ఉండాలి, తరగతిలోనే విద్యార్థులు అభ్యసించేలా ఉండాలి, సిలబస్ సకాలంలో పూర్తి చేసేందుకు దోహదం చేయాలి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం. కరెక్ట్ ఆన్సర్ స్వీయ అభ్యసనకు అవకాశం కలిగించాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. వైయక్తిక అభ్యసనకు సంబంధించి సరిగానిది. ఆప్షన్స్ విద్యార్థి క్రియాశీలకంగా ఉంటాడు, ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు, స్వయం అభ్యసనం జరుగుతుంది, విద్యార్థి తన సామర్థ్యాలకు అభిరుచులకు అనుగుణంగా అభ్యసిస్తాడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వైయక్తిక అభ్యసనకు సంబంధించి సరికానిది. కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు అనేది సరికాదనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. సామూహిక అభ్యసనములకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ఏ ఒక్క విద్యార్థిని ప్రత్యేకంగా చూడరు, వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వరు, అన్ని రకాల విద్యార్థులు ఒకే సమూహంలో ఉంటారు, ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క కృత్యం ఇవ్వబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సామూహిక అభ్యసనకు సంబంధించి సరికానిది. కరెక్ట్ ఆన్సర్ ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క కృత్యం ఇవ్వబడుతుంది అనేది సరికాదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక 7వ తరగతి విద్యార్థి పుస్తకం చూసి కూడా క్షుద్ర, అత్తెసురు, కార్యక్రమము అను పదములను కథ, కత్తెసరు,
కరకమవము అని రాసినాడు. అయినా ఈ విద్యార్థి ఏ వైకల్యంతో బాధపడే శిశువుగా గుర్తించవచ్చు? ఆప్షన్స్: డిస్లెక్సియా, డిస్కాలిక్లియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చూసి రాయడంలో వైకల్యం ఉంటే దాన్ని డిస్గ్రాఫియా అంటారు. కరెక్ట్ ఆన్సర్ డిస్గ్రాఫియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఏ తరగతులకు ఎట్టి పరిస్థితుల్లో బోర్డు పరీక్షలు నిర్వహించవద్దని సూచించినది? ఆప్షన్స్: 7 మరియు 10వ తరగతులు, 5వ, 8వ మరియు 11వ తరగతులు, 7వ తరగతి, 10వ తరగతి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 5వ, 8వ మరియు 11వ తరగతులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. 8 సంవత్సరాలు నిండిన పిల్లవాడు పాఠశాలలో ప్రవేశం కోరితే ఆర్టీఈ చట్టం ప్రకారం సరి అయినది? ఏ. పిల్లవాడిని 4వ తరగతిలో చేర్చుకోవాలి. బి. ప్రవేశ పరీక్షను పెట్టి తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి. సి. టీసీ తీసుకురమ్మని పంపి అది తెచ్చిన తర్వాత తగిన తరగతిలో చేర్చుకోవాలి. ఆప్షన్స్: ఏ మాత్రమే సరి అయినది, ఏ మరియు బి సరి అయినవి, సి మాత్రమే సరి అయినది, బి మరియు సి సరి అయినవి. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్, ఏది కరెక్ట్ ఆన్సరో గెస్ చేయండి. ఆర్టీఈ చట్టం ప్రకారం సరి అయినది ఏ మాత్రమే సరి అయినది, అంటే పిల్లవాడిని 4వ తరగతిలో చేర్చుకోవాలి అనేది సరి అయినది. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణము? ఆప్షన్స్: విద్యార్థులతో స్వేచ్ఛగా మాట్లాడుట, విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉత్సుకతతో ఉండి వారిని జాగ్రత్తగా చూసుకొనుట, విద్యార్థి జ్ఞానమును నేపథ్యంగా తీసుకొనుట, విద్యార్థులందరికీ సాధారణ బోధన పద్ధతిని ఉపయోగించుట. ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణం. కరెక్ట్ ఆన్సర్ విద్యార్థులందరికీ సాధారణ బోధనా పద్ధతిని ఉపయోగించుట. నెక్స్ట్ బిట్ చూద్దాం. అభ్యాసకుడి సామర్థ్యాల ఆధారంగా ప్రభావవంతమైన అభ్యాసం దీని ద్వారా సాధ్యమవుతుంది? ఆప్షన్స్: ప్రదర్శనాధారిత అభ్యసనం, సామూహిక చర్చా వ్యూహం, ఉదాహరణాత్మక వ్యూహం, ప్రకల్పన ఆధారిత అభ్యసనం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రకల్పన ఆధారిత అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. శిశు కేంద్రీకృత బోధన అనగా? ఆప్షన్స్: పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానం చెప్పేలా చేయుట, పిల్లవాడి అనుభవాలకు అవకాశం ఇవ్వకుండుట, పిల్లలను పుస్తక జ్ఞానాన్ని యథాతథంగా చెప్పేలా చేయుట, పిల్లల మానసిక వికాసంపై ప్రణాళికను రూపొందించుట. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శిశు కేంద్రీకృత బోధన అనగా? కరెక్ట్ ఆన్సర్ పిల్లల మానసిక వికాసంపై ప్రణాళికను రూపొందించుట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉపాధ్యాయుని ఈ చర్యల్లో ఒకటి అతనిని మంచి నాయకుడిగా సూచిస్తుంది? ఆప్షన్స్: సరి అయిన పనులను చేయమని అడుగుట, పనులను చక్కపెట్టుట, సరి అయిన పనులను చేయుట, పనులను చక్కగా చేయుట. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సరి అయిన పనులను చేయుట. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది పాఠశాలల్లో ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడిన పని? ఆప్షన్స్: సమ్మిళిత పాఠశాలలు, సైనిక పాఠశాలలు, ప్లే స్కూల్స్, వినికిడి లోపమునకు చెందిన ప్రత్యేక పాఠశాలలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడిన పని ఎక్కడ? కరెక్ట్ ఆన్సర్ సమ్మిళిత పాఠశాలలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి.